రకాల నుంచి వెళ్ళి కలిసి ఉంటున్నారు సార్ 18 మంత్ అవుతుంది సార్ పెళ్ళి. పెళ్ళి అంటే ఆమె డిగ్రీ ఫస్ట్ ఇయర్ ఉండే ఇక్కడ చేవల హాస్టల్లో ఉండే. డిగ్రీ ఫస్ట్ ఇయర్ ఉండే. ఇప్పుడు మనకు సంక్రాంతి హాలిడేస్ ఇస్తారు కదా, సంక్రాంతి హాలిడేస్కి వచ్చింది ఒక 10 రోజులు. అప్పుడే వాడు ఏమో ఫోన్ చేసి మాట్లాడితే మా మిస్సెస్ ఏం చేసింది, ఫోన్ విని తిట్టింది. ఎందుకు ఫోన్ మాట్లాడుతున్నావు అంతో అని చెప్పి వాళ్ళ ఇంటికి ఆయన తిట్టింది, ఈమె తిట్టింది. తిట్టినాక వాడు ఏం చేసిండు మరి, ఇట్లా అనుకున్నా అట్లా అనుకుంటూ మరి ఇప్పుడు ఏం చేసిండో తెలియదు. తర్వాత 18కు 18 తారీఖు మేము అంటే 2 రూమ్లు ఉంటాయి అనుకో. మా చిన్న అమ్మాయి ఈమె ఒక రూమ్లో అనుకున్నాం. నైట్ ఎప్పుడు పోయిందో తెలియదు. పోయి పెళ్లి చేసుకున్నాం వాళ్ళ సమాధానం కాడ. వాళ్ళ అమ్మ వాళ్ళ నాయన వీడు పోయి అందరూ పోయి పెళ్లి చేసుకున్నాం. చేసుకున్నాక నాకు గొడవలు పెట్టారు. నేనేం చేసిన గొడవ చేసిన ఇంటికాడ, నాకు నచ్చలేదు కదా. గొడవ చేసాకల్లా సరే అని చెప్పేసి కంప్లైంట్ ఇచ్చి వాళ్ళు పోయి గొడవ చేస్తే పోలీస్ స్టేషన్ కాడ. వాళ్ళు ఏం చేసేవారు, వాళ్ళకు ఏజ్ ఉంది కదా, మీరు ఏం చేయనీకి లేదు. అమ్మాయి మా మాట లేదు. సిఎస్ఆర్ గిట్టగా గంట చెప్పి చెప్పిండు, వద్దమ్మా ఇది ఎప్పుడు బాగుండవు, ఇప్పుడు 2 రోజులే ఉంటాయి ఇట్లాంటివి, వద్దని చెప్పి సిఎస్ఆర్ కూడా చెప్పిండు మా సార్ చెప్పి. కానీ ఏమనలేదు. అమ్మాయి పోతామంటే ఆయన పోతున్నది. ఏం చేయకూడదు, సపోర్ట్ ఇంటికి వచ్చేసినాం. ఏమి ఇప్పుడు ఒక 2 నెలలు ఉండి మన దగ్గర 2 నెలలు తీసుకొచ్చి ఇక్కడ పెట్టిండు హైదరాబాద్. 2 నెలల తర్వాత ఇక్కడ రూమ్లు విడిచిపెట్టేసి వాడు ఎక్కడో పోయిండంట 2 రోజుల దాకా. తిన్నకి ఏం లేవు. ఆమెకు బాగా ఇబ్బంది అయింది. ఇబ్బంది అయితే ఏం చేసింది, వికారాబాద్ వచ్చేసింది. వికారాబాద్ వచ్చి వాళ్ళ ఇంటికి పోయింది, వాళ్ళ అత్త వాళ్ళ ఇంటికి పోయింది. నా ఇంటికి రాదని చెప్పింది. అంటే ఫోన్ చేసి నాకు ఇట్లా ఇట్లా చేసి ఇట్లా అంటే ఆడనే పోయి కంప్లైంట్ ఇవ్వని చెప్పిన. పోయి కంప్లైంట్ ఇచ్చింది. కంప్లైంట్ ఇస్తే ఈయన పిలిపించి మాట్లాడేది పోలీస్ స్టేషన్లో. మేము పోలేము, మేమేం మాట్లాడడానికి లేదు కదా. ఆ రోజు ఇంట్లో ఇప్పుడు ఏమన్నా మాట్లాడుకొని చెప్పి మేము పోలే. పోయి మాట్లాడారు. ఆడ ఏం చెప్పారో పంపించారు. పంపించినాక మళ్ళీ ఒక 1 నెల రోజులు ఉండేది దాని దగ్గరనే. 1 నెల రోజులు ఉన్నాక మళ్ళీ టార్చర్ పెడుతూ నేను ఓను అంతానికి అని చెప్పేసి ఇంటికి వచ్చేసి సరే అని చెప్పేసి ఊకు మళ్ళీ సరే అని చెప్పి తోలుకున్నా. నేను ఇట్లానైతే ఏమన్నా అవుతుంది అని సరే అని ఉండని చెప్పి ఉంచుకున్నా. ఉంచుకున్నాక మళ్ళీ ఏం చేసినా, ఇక్కడ శ్రీరామ్ నగర్ మొయినాబాద్ మండలంలో మా వారిలో సరే ఇక్కడ ఏమవుతుంది, ఇంటికాడ ఏమవుతుంది, పోయి ఆడ ఉండు. ఆడ ఉన్నాక తర్వాత చూద్దామని చెప్పేసి ఆడ ఒక మంత్ ఉండే మా అత్తవారింటి కాడ. ఆడ ఉన్నాక మళ్ళీ వీడు ఏం చేసిండు, పోయిండు ఆడికి. మా బామ్మది వాళ్ళు ఏం టైంలో చూసిపోయి తోలుకున్నాడు. వచ్చిండు, హైదరాబాద్లో ఉన్నాడు. బాగా టార్చర్ పెట్టిండు వాడు. చేసుకున్నప్పటి నుంచి కూడా టార్చర్ పెట్టిండు వాడు. ఎప్పుడు కరెక్ట్ వాడు లేడు, మంచిగా అయితే లేడు.